రైతే రాజు. అనేక మంది మిత్రులు పెద్దలు ఇక్కడ హాజరై ఉన్నారు. వారందరినీ కూడా వేదిక మీదకి ఆహ్వానించే దానికంటే గౌరవంగా మేము ఈ స్థానంలో కూర్చున్నప్పుడు ఇక్కడికి పిలిచి మీతో మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. అర్థం చేసుకుని ఒత్తిడి లేకుండా ఉండటం కోసం చేసుకున్నటువంటి ప్రయత్నం ఇది. ఎందుకంటే అనేక రైతు సంఘాల మిత్రులు ఇక్కడికి వచ్చారు, ప్రకృతిని ప్రేమించే అనేక మంది వచ్చారు. మిత్రులందరినీ కూడా సగౌరవంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం వచ్చినందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ వేదిక మీదకి రావాల్సిందిగా రైతు నేస్తం ఫౌండేషన్ మిత్రులు వెంకటేశ్వరరావు గారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. రైతు నేస్తం మిత్రులు వెంకటేశ్వరరావు గారు. ఆలోచించాల్సిన బాధ్యత మనకే ఉందేమో, షాపు వైపు చూడకుండా భూమి వైపు చూడాల్సిందేమో, భూమాత వైపు చూడాల్సిందేమో అనే దాన్ని సుఫలయాత్ర మీ దృష్టికి తీసుకొస్తాం. సిద్ధార్థ యోగ విద్యాలయం గత 27 సంవత్సరాలుగా చేస్తున్న కృషి స్థానికులైన మీ అందరికీ దృష్టిలో ఉంది. ఇక్కడ అనేక మంది వచ్చి వెళ్తారు, తగ్గిందంటారు. మనం ఏమిస్తున్నాం ఇక్కడ? ఏమీ లేదు కదా, చెట్లు తప్ప ఏమీ లేని ప్లేస్ కదా ఇది. పైగా మనం చెప్తున్నాం ఇక్కడికి ఎవరు రాకండి, ప్లీజ్ మీ ఇల్లు వైద్యశాలగా మార్చుకోండి, మీ వంటగది మందుల షాప్ గా మార్చుకోండి, మీ తినే ఆహారం ఔషధ లక్షణాలతో ఉండేట్టుగా చూసుకోండి. అవి వండి పెట్టే అమ్మ డాక్టర్ అవుతుంది. అలా పుట్టి పెరిగిన వాళ్ళం కాదా మనం? మనల్ని రక్షించిన మాత కాదా ఈ భూమాత అనే దాన్ని సైంటిఫిక్ గా అభివృద్ధి అయినటువంటి సిస్టమ్స్ అన్నింటినీ చూపిస్తూ ప్రయత్నం చేసే కృషితో ఎన్ని రకాల జబ్బులు వాళ్ళు తగ్గినేని 20 ఏళ్లుగా ఇక్కడ సీరియల్ గా వస్తూ ఉన్నారు. మీరు గమనించండి. దీని నుంచి మనకి ఏం తెలుస్తుంది అంటే, భూమాత మనకి తినటానికి ఆహారం ఇచ్చింది, ఏదైనా ప్రాబ్లం వస్తే పరిష్కరించుకోవడానికి ఔషధ మొక్కల్ని ఇచ్చింది. అవన్నీ ఉట్టిగా రావు. శరీరం నుంచి చెమట చిందించండి, రసాయనిక మినరల్ వ్యర్థాలు వెళ్ళిపోతే మీకు ఆహారం దొరుకుతుంది, ఔషధం దొరుకుతుంది, శరీరం ఆరోగ్యంగా ఉంటుంది అనేటువంటి పద్ధతిని, జీవన విధానాన్ని ప్రకృతి మాత ఎప్పుడూ మన ఎదురుగా ఉంచింది. అదే మన వాళ్ళు ఇంతకాలం పాటిస్తూ వచ్చారు. మనం చిన్న అంశంలో ఇంకొంచెం ఆలోచించుకోవాల్సిన బాధ్యతగా ఉన్నది మిగిలిపోయిందంటే, సైన్స్ చాలా గొప్పది, ఆధునిక విజ్ఞానం చాలా గొప్పది. అయితే విజ్ఞానానికి 2 కోణాలు ఉన్నాయి. ఒకటి బిజినెస్ సైన్స్, 2 నేచురల్ సైన్స్. బిజినెస్ సైన్స్ గురించి అనడం లేదు, అదొక ప్రవాహం, వెళ్ళనివ్వండి. నేచురల్ సైన్స్ ఏమిటి అని ఆలోచించమంటున్నాం. బిజినెస్ సైన్స్ ని సరిగ్గా అర్థం చేసుకోకపోతే నేచురల్ సైన్స్ ని అర్థం చేసుకోవడం కష్టం అవుతుంది. ఎవరు అర్థం చేసుకోవాలి? వైద్యుల? అవును, వైద్యులు కూడా వాళ్ళు ఆలోచిస్తారు. కళాశాలలు ఉన్నాయి, వాళ్ళకి పద్ధతులన్నీ ఉన్నాయి. మనకున్న కళాశాల ఏంటి? మన నేల, మన ఊరు, మన బాబాయ్, మన అత్త, మన పిన్ని, మన అన్న, మన తమ్ముడు, మనం ప్రజలం. మన ప్రజల్ని, మన వాళ్ళని, సమాజాన్ని చైతన్యవంతం చేసుకోవాలంటే ఈ బిజినెస్ సైన్స్ స్వభావాన్ని, నేచురల్ సైన్స్ స్వభావాన్ని మన వాళ్ళందరికీ మనం నేర్చుకోక తప్పదు. దీనికోసం సైన్స్ పుస్తకాలు అవసరం లేదు, నేచర్ ని గమనిస్తే చాలు. దాన్ని గ్రామానికి, ప్రతి ఇంటికి, మన కుటుంబాలకి అందేట్టుగా తీసుకోవాలని ఒక ఐక్య ఉద్యమాన్ని, ప్రజా సంస్కరణోద్యమాన్ని తలపెట్టింది సుఫలయాత్ర. దృష్టిలో ఉంచుకోండి. నేను చిన్న అంశం చెప్తాను. ఒకసారి నెట్లో ఇలా కొడితే ఏమిటి అని అంటే, ఏ ప్రశ్న కోసం ఆన్సరు, పాప గాని బాబు గాని జన్మించాలంటే పొట్ట కోయకుండా బయటికి రావడం లేదే, ఎలా, కారణం ఏంటి అని ఇంటర్నెట్ లో సెర్చ్ చేస్తే 2 సమాధానాలు వచ్చాయి. ఒకటేమిటంటే, ఎవల్యూషన్ లో మానవుడు జంతు దశ నుంచి ఇవాళకి రావడానికి అదంతా ఉంది కదా, ఆ క్రమమంతా సాగిన తర్వాత 2 కాళ్ళ మీద నడిచే దశకు వచ్చాడు. 2 కాళ్ళ మీద నడిచే దశకు వచ్చినప్పుడు సహజంగానే ఈ కటిస్థానం అనేది నిటారుగా నుంచుంటం వల్ల తగ్గిపోయింది. దాంతో బర్త్ కెనాల్ సైజ్ తగ్గిపోయింది. అందువల్ల ప్రసవం సాధ్యంగాని పొజిషన్ వచ్చినందువల్లే ఇన్ని సి సెక్షన్స్ అవసరం అవుతున్నాయని ఒక చాలా వివరమైన సైంటిఫిక్ లాజిక్ అంతా కనిపించింది. నేను అది చెప్పడం నా ఉద్దేశం కాదు. సుఫల యాత్ర ద్వారా మీ దృష్టికి తేవాలి. లేదు, మన వాళ్ళందరి దృష్టికి, తెలుగు కుటుంబాలన్నిటికీ తలుపు తట్టి చెప్పాలనుకుంటున్నది ఏమిటంటే, ఏదైనా విన్నప్పుడు మనం కూడా ఆలోచించుకుందామనే సందేశమే. ఏమిటంటే, ఎవల్యూషన్ లో 2 కాళ్ళ మీదకి మనిషి వచ్చింది ఎప్పుడు? లక్షల సంవత్సరాల పూర్వం. సంస్కృతి ప్రారంభమైంది ఎప్పుడు? వేల సంవత్సరాల క్రితమే. సి సెక్షన్స్ ప్రారంభమైంది ఎప్పుడు?
అంటే మనవాడు ఆపరేషన్ చేసే డాక్టర్ గా మారక ముందు సి సెక్షన్స్ లేవు, మనవాడు మారింది మొన్న. మరి మనుషులు రెండు కాళ్ళ మీద నడిచి కటిక స్థానాలు తగ్గి బర్త్ కెనాల్ సైజ్ తగ్గింది ఎప్పుడు? లక్షల సంవత్సరాలకు పూర్వం. మరి లక్షలేళ్లుగా పిల్లలు ఏ ఆపరేషన్ లేకుండా ఎలా పుడుతూ వచ్చారు? సారీ, ఎన్టీ రామారావు గారికి 14 మంది అంటారే, ఊరికి మాట వరుసకుంటున్నాను. వెనకటి తాతకు వెళ్ళిపోతే మన అమ్మమ్మలకి తాతయ్యలకి అందరికీ చాలా మంది ఎక్కడ ఆపరేషను? అంటే సైన్స్ పేరుతో ఒక లాజిక్ ఎదురుగా వస్తే మనం పొరపాటు పడద్దు. సైన్స్ ప్రేమికులుగా ఉంటాం, మనం సైన్స్ ప్రేమికులుగా ఉంటాం. కానీ సైన్స్ అంటే అది బిజినెస్ సైన్స్, నేచురల్ సైన్స్ అనే విభజన లేకపోతే సైన్స్ ప్రవాహం పేరుతో మనం మన జీవితాలు, మన భవిష్యత్ తరాలు బిజినెస్ అయిపోతాయి. దాని నుంచి కాపాడడానికి ఎవరో రారండి. ఎవరికి వాళ్ళని సమాజమే చైతన్యవంతం అవ్వాల్సిన అవసరం ఉంది. దానికి ప్రతి ఒక్కరూ కార్యకర్తగా నడుం బట్టి నడవాల్సింది. దీనికోసం ఒక చిన్న ప్రయత్నంగా ఈ మనం చేస్తున్నది ఎంతో తెలుసు. ఆ రిపోర్ట్ అవసరం లేదు మీకు. ఇది జరుగుతున్నప్పుడు ఎంత బలమైన ధైర్యం వచ్చిందంటే విజయరామ్ గారి రూపంలో ఒక 4 ఏళ్లుగా ఈ కార్యక్రమాలన్నింటిలో ఆయన ఉన్నారని మీకు తెలుసు కదా. కానీ మొన్న అనౌన్స్ చేసిన దాంట్లో ఒండిలో ప్రాణం ఉండగా ఈ కార్యక్రమాలను కొనసాగించాల్సిందే సమిష్టిగా అని గౌరవనీయులు విజయరామ్ గారు ఎంత సగౌరవంగానో అందరి ముందు అనౌన్స్ చేస్తున్నారు సభలో. ఎంత సంతోషాన్ని ఇచ్చిందో. అప్పుడు మీరు తర్వాత వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, మంచి వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారని, మంచి జరుగుతుందని. మంచి వాళ్ళు ఎందరో స్టార్ట్ చేశారు. సరే, జరిగే మంచి జరిగే ఉంటుంది. కానీ ఇప్పుడు జరుగుతున్నది గమనించండి. ఇవాళ కార్యక్రమం గమనించండి. మంచి వాళ్ళు కాదు ప్రారంభిస్తున్నది, మంచి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ మంచితనానికి ఆధ్యాత్మికత తోడైతే మానవుల నిర్ణయం కాదు, ఇవాళ సమాజం నడిచే దేవుడుగా భావిస్తున్నటువంటి చిన్నజీయర్ స్వామి లాంటి వాళ్ళు దీనికి నేతృత్వం వహిస్తాం మేమని ముందుకొస్తే అది మానవుల ప్రయత్నం, మంచి మనుషులు 2 ప్రయత్నం, 4 ప్రయత్నం, 10 మంది ప్రయత్నం కాదు. సమిష్టి సామాజిక సంస్కరణోద్యమంగా మారి తీరుతుంది. మారటం కోసం మీరందరూ కార్యకర్తలుగా మారాలని ఇవాళ మొదటి అడుగుని ఈ నేల మీద స్వామివారు వేశారు. సమాజంలో అనేక ఆలోచనలు ఉంటాయి, స్రవంతులు ఉంటాయి. దాని చుట్టూ ఎన్ని కథలు, పురాణ ఇతిహాసాలన్నీ దాని చుట్టూ తిరుగుతుంటాయో మనకు తెలుసు. మన నెలకొండపల్లి ఇక్కడ మనం చాలా గర్వంగా చెప్పుకునేటువంటి మహారచయిత రామభక్తుడు భక్త రామదాసు వ్యవసాయం చేసిన క్షేత్రాలు ఇవన్నీ. ఆ ప్లేస్ లో కూర్చుని రైతులతో మాట్లాడాలని కలగనుంటే అది వాస్తవ రూపం దాలిస్తే సమాజం బాగవుతుంది. సహజమైన నిజమైన బిజినెస్ కానీ ప్రజా సైన్స్ ని ఆసరాగా చేసుకొని ఇది ప్రజా ఉద్యమంగా మారితే, ఆనాడేనాడో చరిత్రలో మనం గురజాడ అప్పారావు గారి గురించి చదివాం సంఘ సంస్కర్తని, రాజా రామ్మోహన్ రాయ్ గురించి చదివాం సంఘ సంస్కర్తని. ఆధ్యాత్మిక రంగంలో అనేక సంవత్సరాలుగా చేస్తున్న కృషిని చూస్తూ వస్తున్నాం. కాదు, ఇవాళ మన గ్రామాలు, మన రైతులు, మన ప్రజల సంక్షేమం కోసం నిలబడితే ఈ ఉద్యమం చాలా సమైక్యంగా ముందుకెళ్తుందని ఆశిస్తూ నేను మాట్లాడటాన్ని ఆపేస్తున్నాను. నమస్కారం. ఇప్పుడు ఈ ప్రజా సమూహాన్ని ఉద్దేశించి గౌరవనీయులు, రైతులతో చాలా అనుబంధం ఉన్న వ్యక్తి, ఇలాంటి కార్యక్రమానికి నేను కూడా ఆయన ముందుకు వస్తానని నేను ఊహించలేదు. ఎందుకంటే ఎంతో కాలంగా నేను మన వాళ్ళందరినీ అడుగుతూ వచ్చాను. తమ్మిన వీరభద్రం గారి నుంచి చాలా మందిని అడుగుతూ వచ్చాను. మీరు చేసేది మంచిదే అంటున్నారు. వాళ్ళ కష్టంలో వాళ్ళ పని చాలా పని కాదు, పెద్ద పనులు కదా వాళ్ళు ఉన్నారు. కానీ అనుకోకుండా నారాయణ గారే ఇక్కడికి వచ్చారు. నారాయణ గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. వారికి రావాలని చెప్పేసి రామారావు గారు ఆహ్వానించారు. చాలా మంది పరిచయం నాకు. అంటే స్వామి గారు ప్రారంభిస్తారు కదా, మనం మేము వస్తే కొంత ఇబ్బంది ఉంటాను. స్వామి గారు చెప్పారు కానీ నేను ఇబ్బంది లేదన్నాను. సంతోషం. వారికి కృతజ్ఞతలు చేస్తా ఉన్నా. కమ్యూనిస్టులు కూడా ఇప్పుడు ఉంటారు. అది ఇంట్రెస్ట్. వీటికి నాకు రావడంలో ఆయుర్వేద మూలిక కల్పించింది. నేను బీఎం ఇస్తాను, ఆయుర్వేద ఆయుర్వేద డాక్టర్ని. అధికారికంగా డాక్టర్ని ఎక్కడ ఎప్పుడు ఉపయోగించడం లేదు. నేను చదువుతున్నప్పుడే ప్రాక్టీస్ చేశాను. చదువు ప్రాక్టీస్ సర్టిఫికేట్ వరేసాను. నేను ఇది ప్రాక్టీస్ చేసుకుంటున్నాను. నాకు సంతోషం. నా విద్య కనిపించింది.
హ్యాపీ. ఈ చిత్రాలకు సంబంధించినటువంటి సారాంశాన్ని కనుక్కున్నాను. ముఖ్యంగా వ్యవసాయం సంబంధించినటువంటి విషయాలు. ఒకప్పుడు నేను చిన్నప్పుడు నా వెనక బరువులు, నావులు, మేకలు అంతా ఉండేవి. ఆ ప్రాణంతో తెచ్చి దెబ్బలు పోసేవాడు. సంవత్సరం కోసం తీసుకెళ్ళి దాని పొలంలో చేసేవాడు. నాకు ఎక్కువ చెనిక్కాయలు పండేవి, మంచి పంచం ఉండేవి. ఎంత ఆరోగ్యాన్ని చెప్పుకోలేదు. రాను రాను ఈ గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత, ఇంటర్నేషనల్ వచ్చిన తర్వాత ఎక్కడ లాభాలు వస్తే అది పోవాలి. మ్యాన్స్ అండ్ కంపెనీ వచ్చిన తర్వాత విత్తాలు వాళ్ళ సభ్యులు పెట్టారు. ఒక మాట చెప్పాలి మీకు, తిరిగాను కాబట్టి మన భారతదేశంలో అత్యంత సారవంతమైన ఉంటుంది. రష్యా, అమెరికా ఎక్కడ చూసుకున్నా కూడా మనకి సంవత్సరం ఒక పంట ఉండేది, మనకి 3 పంటలు పడతాయి. మనకి 6 నెలలు మంచిగా ఉంటుంది. మనకి ఎక్కువ పోషణ తాగాల. మన భారతదేశం ఉన్నటువంటి సాయిల్ చాలా సంపన్నమైంది, సారవంతమైంది. ఏంటంటే ఎరువుల కంపెనీలు ఎవరివి? పెద్ద ఆశలువే ఎరువుల కంపెనీలు. ఆ ఎరువుల కంపెనీలు ఉచితంగా ప్రచారం చేసి మన సేవలో వేస్తుంటారు. ఆ ఎరువుల టెంప్టేషన్, టైర్డ్గా ఉన్నప్పుడు కాఫీ తాగితే ఇన్స్టింక్ట్ రియాక్షన్ ఉంటుంది. అట్లా ఇన్స్టింక్ట్ రియాక్షన్ వచ్చింది. నేను అలవాటు పడిన తర్వాత కార్పొరేట్ కంపెనీకి లాభాలు వస్తున్నాయి, మనకేమో నష్టాలు వస్తుంది. ఆరోగ్యం చెడిపోతుంది. నేను చెప్పాను కదా, ఆరోగ్యం చెడిపోతే హాస్పిటల్ ఎవరివి? అంత సంబంధం కార్పొరేట్ హాస్పిటల్స్. గవర్నమెంట్ హాస్పిటల్ ఏమున్నాయి? గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళలేదు. ఈ మందుల ద్వారా, ఈ వ్యవసాయ మందుల లోపాల ద్వారా ఎవరి కంపెనీలు, కార్పొరేట్ కంపెనీలు హెల్త్ ఆరోగ్య కేంద్రాలు, ఆరోగ్య నవీ కేంద్రాలు కాదు, కార్పొరేట్ కేంద్రం, దాని అసలు చేస్తే అది విశ్వచక్రాలు తిరుగుతుంది బిల్లు. ఒకసారి చేసిపోయి అది విశ్వచక్రమే 10 తిరుగుతాయని బిల్లు, అది చేసిన ప్రతి బిల్లు వచ్చేస్తుంది. మన వ్యవసాయం మార్పు వల్ల ఎవరు లాభపడుతున్నారు, ఎవరు నష్టపడుతున్నారు? ప్రజలు నష్టపడుతున్నారు, లాభపడుతున్నారు. దీనికి విలువలు కావాలి. దానితో మేము ప్రయత్నిస్తున్నాం, నేను చనిపోవడం లేదు ప్రయత్నం. ఈ సమయంలోనే ఈ అంశం పైన చంద్రబాబు గారు సఫలయాత్ర ప్రారంభించాక నాకు చాలా సంతోషపడ్డా. సరే, నేను రేటుకు నా మీద వస్తే విమర్శిస్తాం నేను నిలబడతా, నేను తప్పలేదు కాబట్టి. అందరి స్వామి స్వామి కాదు పంపాను, నేను సపరేట్ స్వామి. నిజాన్ని గట్టిగా చెప్పేవాడు. ఒక లౌకిక వ్యవస్థ అంగితం ఉంటుంది, దాన్ని నేర్పేగా చెప్పగలను. ఇప్పుడు ఈయనకున్న కెపాసిటీ తక్కువ చాలా మంది ఎంపీలు అయిపోయారు. ఉత్తరప్రదేశ్ నుంచి చూస్తే అందరూ సోమలే ఎంపీలు ఫుల్గా. అలాంటి పోలే తనంత కట్టడం కృషి చేస్తున్నాడు ఆయన యాంగిల్. అప్పుడు సమాజం బాగుపడాలంటే మేము ఒక్కడే చేస్తామని కూడా కుదరదు. జీవరాశులకి ఆనందించాం గొప్పది. గిట్టుటికి ఎవరు పనులు బతకదు. అయితే ఆ సంతకాలు నువ్వేం చేస్తున్నావు? పుట్టడం, చనిపోవడం. పుట్టినాక వ్యవసాయం, చదువులు, వ్యాపారం, పిల్లలు కనుక్కోవడం, చనిపోవడం, అంతేనా? ఆలోచన పవిత్రమైంది. ఒడ్డు కోట చెట్టు చాలా జీవరాశులే, మనం జీవరాశులే, వాటికి తేడా ఉంది కదా. కాబట్టి ఈ జన్మలో పవిత్రమైనటువంటి మానవ జన్మ చాలా గొప్పది. ఈనాటి కార్యక్రమం ఉపయోగపడుతుంది. స్ఫూర్తిగా సమర్పిస్తాను. చాలా సంతోషం ఉంది. అందరూ నారాయణ గారి మాట కోసం తప్పట్లు కొట్టండి. ఎందుకంటే ప్రజల కోసం పనిచేసే కమ్యూనిస్టులో రైతాంగ ఉద్యమంలో మేము సహకరిస్తా ఉంది అన్నారు. అది చాలా సంతోషం ఇస్తుంది. ఆహా, మీరు మనస్ఫూర్తిగా అనుకుంటున్నారు కదా, మీ మనసులో నిండా మాకు సపోర్ట్ చేస్తా అన్నందుకు ఎంత ఆనందంగా ఉన్నారు, దాన్ని వ్యక్తం చేయండి. మీకు తెలుసు, ప్రకృతి వ్యవసాయం ఆవుతో ముడిపడి ఉండాలని దాన్ని ప్రచారం చేస్తున్న వ్యక్తి. భూమి బాగుంటే పంట బాగుంటుంది, పంట బాగుంటే మనం బాగుంటాం. దాన్ని ప్రచారం చేస్తున్న విజయరామ్ గారిని 2 నిమిషాలు మాట్లాడాలని కోరుతున్నాను.
శ్రీమన్నారాయణ. స్వామివారు 2016వ సంవత్సరంలో ఆశ్రమానికి గో ఆధారిత వ్యవసాయం చేయాలని, అది స్వామి సన్నిధిలో చేయాలని అడిగిన నిమిషానికి స్వామివారు అనుమతి ఇచ్చి అక్కడ 10 రోజుల పాటు సుమారుగా 2000 మందికి ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది 2016లో. స్వామివారు కూడా సుభాష్ పాలేకర్ కృషి వ్యవసాయ విధానాన్ని, స్వామివారు కొన్ని లక్షల ప్రసంగాలు చేస్తారు వేదికల మీద, కానీ అంత పెద్ద స్వామి కింద కూర్చుని పాలేకర్ గారు చెప్పింది రాసుకున్నారంటే స్వామి మదిలో మన జాతి నిర్మాణం, గోవు గొప్పతనం, మన వ్యవసాయం ముందుకు తీసుకువెళ్లాలని ఎంత తపనుందో అర్థం చేసుకోండి. ఆ క్రమంలో పాలేకర్ గారి విధానంలో ఒక నూతన ఆవిష్కరణ, సౌభాగ్యం మోడల్ ని అడిగిన మరుక్షణమే నవంబర్లో వెళ్లి స్వామివారిని అడిగాను, స్వామి ఒక్కసారి చూడాలి, 15 సంవత్సరాలు దీని మీద పరిశోధన చేసి మాగాణులు మానవ నిర్మితాలు, ఎప్పటికీ డబ్బులు రావు, అదే 20,000 అదే గడ్డిని తగలబెడతాం, అదే దుక్కు దున్నటం, అదే వేయటం, గోవులు కూడా గడ్డి లేకుండా చేశారు అనగానే స్వామివారు మేము వస్తున్నామని చెప్పారు. 3 గంటలు స్వామివారు ప్రతి మొక్కని తాకారు. ఇది ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో గోవు పాత్ర, స్వామి ఇచ్చిన సమయం చూస్తుంటే మళ్ళీ మనకి మంచి రోజులు వస్తున్నాయి అంటాకి ఇదే నిదర్శనం. ఈ ఉద్యమం ఎక్కడితో మొదలైంది, దీన్ని ఎవరు ఆపలేదు. ఎకరానికి 3 లక్షల రూపాయలు, ఒక ఎకరానికి 3 లక్షలు, 5 గంటలు మీరు పొలంలో పనిచేసి పని చేయించే శక్తి సామర్థ్యం మీలో ఉంటే ఎకరానికి 3 లక్షలు ఒక ఎకరం ద్వారా ఒక సంవత్సరంలో ఇది నిరూపించబడింది. మీరు మార్చిలో వస్తే పసుపు పంటలన్నీ తీస్తాము, దాంట్లో 40 రకాల పంటలు ఉన్నవి. మీ మనవాళ్ళ కోసం మీరు ఇది మొదలు పెట్టాలి, అది పావు ఎకరమా హాఫ్ ఎకరమా ఏదైనా సరే. ఇది సుభాష్ పాలేకర్ గారి కృషి వ్యవసాయ విధానంలో అత్యంత ఆవిష్కరణ. మన భూములకి మనకున్న వాతావరణానికి ఇది అనుకూలమైంది. మీరు మీ గ్రామాల్లో మీ జిల్లాలో ఈ కార్యశాల నిర్వహించాలన్నా నేను సమయం ఇస్తా. ఈ అవకాశం ఇచ్చిన శ్రీ 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 త్రిదండి చిన్నజీయ స్వామి వారు పాదపద్మములకు నమస్కరించి మనం అందరం కలిసి గో ఆధారిత వ్యవసాయం చేద్దామని, మన మనవాళ్ళు హాస్పిటల్ మొహం చూడకుండా చేద్దామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. శ్రీ శ్రీ రామేశ్వర స్వామి వారికి నా పాదపద్మములకు ముందుగా, అలాగే వేరే ఉన్న పెద్దలందరూ కూడా నా నమస్కారాలు. అలాగే వేదిక మీద ఉన్న రైతు సోదర సోదరులకు, ప్రకృతి వ్యవసాయ ప్రేమికులకు, శాస్త్రవేత్తలకు, మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ కూడా మంచి ఆహారం తీసుకోవాలి అనుకుంటున్నారు, అంటే ప్రకృతి వ్యవసాయం చేయాలి రైతులు అనేది మీ అందరూ కూడా కోరిక. అయితే ప్రకృతి వ్యవసాయం చేయాలి అంటే అసలు మూల అంటే దానికి మనమైతే ఆహారం మంచి ఆహారం తీసుకోవాలనుకుంటున్నాం, కానీ భూమి కన్నా సూక్ష్మజీవికి మనం ఎలాంటి ఆహారం ఇస్తున్నాం అంటే విపరీతమైన రసాయన ఎరువులు, పురుగు మందులు అది ఆహారం ఇచ్చి దాని ద్వారా వచ్చే ఉత్పత్తుల్ని అందరూ కూడా సేవిస్తున్నారు. అయితే ఇప్పుడు రైతులకి కావాల్సింది మంచి ఆహారం ఇచ్చే, సూక్ష్మజీవులకు ఇచ్చే ఆహారం కావాలి. ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? మన గోవు మూత్రం పేడ ద్వారా వస్తుంది. అంటే గ్రామాల్లో పశువులు ఉన్నాయా అంటే, ఆవులు ఉన్నాయా అంటే లేవు. అంటే గత 1960 కంటే ముందు మన దేశంలో మన జనాభా కంటే పశువులు ఎక్కువ ఉన్నాయి. దాని మన ఈ రసాయనిక పురుగులు వాడటం వల్ల ఈ పశువులకి అంటే ఎరువులు, ఈ పశువుల ద్వారా వచ్చే వ్యర్థాలతో కింద ఎరువులు మనకి అవసరం లేకపోయినాయి. అందువల్ల క్రమంగా మన జీవన విధానం మారిపోయింది, అంటే మన లైఫ్ స్టైల్ మారిపోయింది. అంటే మన జీవన విధానం రావాలి అంటే ప్రకృతి వ్యవసాయం చేయాల్సిందే. అంటే ప్రకృతి వ్యవసాయం చేయాలంటే మనకి గ్రామాల్లో పశుసంపద పెరగాలి. పశుసంపద పెరగాలంటే ప్రతి ఒక్కరు కూడా ఒక ఆవుని ఇంటి దగ్గర ఉండాలి. ఆవు ద్వారా ఉంటేనే, పశువులు ఉంటేనే ఏ గుజాలు వేసి దానికి కావాల్సిన
కార్యక్రమాలు చేసుకొని పొద్దున్నే సజ్జనం లేదంటే పొద్దున్న తినేసి పొలంకి వెళ్ళి దాదాపు ఒక 7-8 గంటలు వ్యవసాయం చేయడానికి అవకాశం ఉంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మన లైఫ్ స్టైల్ మారిపోయింది. అంతా కూడా పూర్తిగా ఉదయం 8 గంటలు వేసి దానికోసం టీ కోసం, పాలు కోసం, కాఫీ కోసం పట్టణాల నుంచి పాలు ప్యాకెట్ ఇచ్చుకొని టిఫిన్ చేసి ఎప్పుడో 11 o'clock పొలానికి వెళ్ళడం లేదంటే అవన్నీ జరుగుతూ ఉన్నాయి. అంటే మన లైఫ్ స్టైల్ మారిపోతాం. అందువల్ల మన జీవన విధానం మారాలంటే ప్రకృతి వ్యవసాయం తప్పనిసరి చేయాలి. ప్రకృతి వ్యవసాయం చేయాలంటే మనం తప్పనిసరిగా ఆవులైతే ఉండాలి. కేవలం పంట పండించడమే కాదు, పంట పండించిన తర్వాత దాన్ని ప్రాసెసింగ్ చేసి వ్యాపారిగా మారి దాన్ని లాభం పొందితేనే తను మనగలడు. కాబట్టి ఆ విధంగా ప్రతి ఒక్క రైతు చేస్తారు. అలాగే రైతుకి పరోక్షంగా మీరందరూ కూడా ఎవరైతే ఇక్కడ బంధువులు వచ్చారో, స్వామివారి బంధువులు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా రైతుకి పరోక్షంగా సాయం చేయాలని కోరుకుంటూ ఈ చక్కని ఈ యాత్రలో, ఈ శుభయాత్రలో ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి, అలాగే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు ఇక్కడి నుంచి స్టార్ట్ చేయడానికి మూల ప్రకృతి వైద్యులు రామచంద్ర గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. వేదికలో అలంకరించినటువంటి పెద్దలు, వేదిక ముందున్నటువంటి పెద్దలు అందరికి కూడా నమస్కారం. నాకు మొట్టమొదటిగా డాక్టర్ గారు విజయవాడలో ఒక మీటింగ్ పెడదామని ఆలోచన, ప్రకృతి మీద మీటింగ్ పెట్టాలి అనే ఆలోచన కలిగినప్పుడు నా కాలేజీలో నేను అవకాశం కల్పించాం. దాని ద్వారా నేను బాగా ఆకర్షితున్నాను. వారు ఇచ్చినటువంటి స్పీచ్ కి నేను బాగా ఆకర్షితున్నాను. ఒకసారి నేలకొండపల్లి ప్రస్తావన లేదని చెప్పి రావడం జరిగింది. అప్పట్లో ఇదంతా కూడా వ్యవసాయ భూమిగా ఉండేది అంతా. కానీ మీరు చేసే సహాయం వైద్య సహాయం చేస్తున్నారు. మీరు ప్రజలకి, పేద ప్రజలకి వైద్యం చేస్తున్నారు. దానికి ఒక వేదిక కావాలి అనేది నేను ప్రపోజల్ పెట్టాను. పెట్టడమే కాకుండా ఆ బిల్డింగ్ కి ఆ పునాదులు వేయడానికి నేను పూర్తిగా సహకారం చేశాను డాక్టర్కి. కొంతకాలం తర్వాత అక్కడ మరి అలాగే ఉండిపోయింది. ఏది 3 అంతస్తులు కూడా ప్లాస్టింగ్ లేక, తర్వాత లోపల వసతులు లేక, అంటే ప్రతిదానికి ఆర్థికంగా ఉండాలి. ఆర్థికంగా ఎదిగితేనే ఏదైనా మనం చేయగలుగుతామనే కాన్సెప్ట్ తోటి నేను మ్యాక్సిమం సహాయం చేయడం జరిగింది. ఇప్పుడు కూడా చెప్తున్నాను, నేనైతే ఇప్పుడు హ్యాపీగానే ఉన్నాను. నాకు ఇవ్వాల్సినటువంటి వాళ్ళు పైసలు ఇవ్వలేదు. అది ఇవ్వలేదు కొద్దిగా ఎందుకంటే నాకు పోతాను. ఆ రావాల్సిన డబ్బులు కనుక వస్తే నాకు హాస్పిటల్ పూర్తి చేయాలని కాన్సెప్ట్ ఉంది. పూర్తిగా చేయాలని నాకు ఆలోచన ఉంది. మరి నాకు ఎప్పటికైనా భగవంతుడు వాళ్ళు అనుగ్రహించి నా యొక్క పైసలు కనుక వస్తే తప్పకుండా నేను హాస్పిటల్ పూర్తి చేయడానికి పూర్తి సహకారాలు అందిస్తానని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అందులో చిన్నజీఎన్ స్వామి గారికి నాకు నేను తల వంచి నమస్కారం చేస్తున్నాను. ఎందుకంటే చాలా మంది బాబాల్ని లేకపోతే చూసాం మనం, కానీ చిన్నజీఎన్ స్వామి గారిలో ప్రోగ్రెసివ్ థాట్ ఉంది. అది నాకు ఎప్పుడు తెలిసిందంటే ముచ్చింతల్లో రామానుజాచార్యులు గారి 206 అడుగుల ఎత్తున విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేసినటువంటి మహనీయుడు చిన్నజీయర్ స్వామి గారు. అందుకే వారికి నాకు ఇష్టం. ఎప్పుడో 900 సంవత్సరాల క్రితం సమానత్వం గురించి మాట్లాడి ఆధ్యాత్మిక గాని, దైవత్వం గాని, మరొకటి గాని, వేదాలు గాని, ఉపనిషత్తులు గాని ఇది అందరికీ చెందాలి అనే విషయంతో రామానుజాచార్యులు గారు ఒక మంత్రాన్ని
దీన్ని ఎవరికీ చెప్పకూడదని ఆయన గురువు గారు ఆయనకు ఉపదేశిస్తే ఆయన ఇది నాలో ఉంచుకొని ఇంకొకరికి చెప్తే నేను నరకానికి పోతానని కూడా చెప్పారట. చూశాను నేను బుక్ లో. నేను నరకానికి పోయినా పర్వాలేదు, ఈ మంత్రాన్ని అందరికీ చెప్పాలని చెప్పి గుడిలో గోపురం ఎక్కి మంత్రాన్ని అందరికి చెప్పాడు. అట్లాంటి 900 సంవత్సరాల క్రితమే అట్లాంటి మహనీయుడు ఉన్నాడని, సమానత్వం కోరుకున్నటువంటి ఆయన పేరు, ఆయన విగ్రహాన్ని ఈక్వాలిటీ అనే పేరుతో, సమానత్వం అనే పేరుతో ప్రతిష్ఠింపజేసుకుంటే మహనీయుడు. ఈరోజు రైతు సంక్షేమం కోరుకుంటూ, సమాజ ఆరోగ్యాన్ని కోరుకుంటూ నేను పాదయాత్ర చేస్తానని చెప్పి మన విజయరామ్ గారికి ఆయన గారి క్షేత్రంలో చెప్పిన తర్వాత తెల్లవారే మేము ఖమ్మం నుంచి 100 మంది సేంద్రియ రైతులను తీసుకెళ్లి ట్రైనింగ్కి వెళ్ళాం. అప్పుడు మాకు విజయరామ్ గారు చెప్పారు, నిన్ననే స్వామి గారు పాదయాత్ర చేస్తారని చెప్పి మాట ఇచ్చారు. బహుశా మీ జిల్లా మేము భద్రాచలంలో ఎండింగ్ చేస్తే బాగుంటుందేమో, మీ జిల్లాకు వస్తామని చెప్పి చెప్పడం జరిగింది. మీరు రండి, అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పాం. కానీ ఇవాళ మన అదృష్టం ఏంటంటే తొలి అడిగే ఖమ్మంలో పడతా ఉంది, ఖమ్మం జిల్లాలో. అందులో ప్రత్యేకంగా ఒక ప్రత్యేకత ఉన్నటువంటి నేల పడి మన మిత్రులు చెప్పారు, బౌద్ధ స్తూపం, ఆసియాలోనే పెద్దదైనటువంటి బౌద్ధ స్తూపం. అట్లా భక్త రామదాస్ గారు పుట్టి సేద్యం చేసి నడగాడినటువంటి ఈ నేల ఇక్కడి నుంచి ఒక పవిత్ర కార్యక్రమంతో మన ముందు తరాల వారికి మంచి సారవంతమైనటువంటి నేలను అందించాలి, మన ముందు తరాల వారికి మంచి ఆహారాన్ని అందించాలి, మంచి పర్యావరణాన్ని అందించాలి అనే పవిత్ర లక్ష్యంతో సాగుతున్నటువంటి సుఫల యాత్రకి తొలి అడుగు మన దగ్గర పట్టడం అనేది మన అదృష్టంగా భావిస్తా ఉన్నాను. మన ఖమ్మంలో ఇప్పటికే సేంద్రియ వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులు చాలా మంది ఉన్నారు. మేము వాళ్ళందరినీ ప్రతిరోజు వాళ్ళని మేల్కొల్పి ఇంకో కొంతమందిని సేంద్రియ వైపు మళ్లించడానికి మేము ప్రయత్నాలు చేస్తూనే ఖమ్మంలో మీ అందరికీ చెప్తాను మళ్ళీ ఒకసారి, భారతదేశంలో ఎక్కడా లేదు అఫీషియల్ గా సేంద్రియ రైతు బజార్ అనేది ఖమ్మంలో నడుపుతా ఉన్నాం. 16 స్టాల్స్ ఉన్నా. చాలా మంది ఇక్కడ ఇంతమంది అభిలాషులు ఉన్నారు. నిజంగా మీలో ఒక 10% అయినా ఆ స్టాల్స్ వచ్చి కొంటే ఇప్పుడున్న 16 మంది 20 మంది రైతులు కాదు, రైతులంతా కూడా సేంద్రియ వైపు మళ్తారు. మీరు ఆహార అలవాట్లు మార్చుకోండి. మీరు మారితే మేము మారుతాం, రైతులుగా మేము మారుతాం. మీరు తింటే మేము పండిస్తాం. మేము సేంద్రియ వ్యవసాయం చేస్తూ పంటలు పండిస్తే మరి నష్టాలు వస్తున్నాయని చెప్పి అందరూ రైతులు రావట్లా. ఎందుకు రాకపోతే మరి కొంత దిగుబడి తగ్గుతుంది, పెట్టుబడులు అయితే తగ్గుతాయి, దాంతోపాటు దిగుబడి కూడా కొంత తగ్గుతుంది మొదట్లో. అది కూడా అపోహే. పండించినటువంటి రైతులు ఉన్నారు, ఇక్కడే ఉన్నారు. బొమ్మిచెట్టి శ్రీనివాసరావు గారు ఇక్కడే ఉన్నాడు. 15 సంవత్సరాల నుంచి సేంద్రియ వ్యవసాయం చేస్తా ఉన్నాడు. రామారావు మన నాగేశ్వర గారు నాగలు పట్టుకున్నాడు, ఇంజనీర్. హైదరాబాద్ లో జాబ్ చేస్తూ పక్కన పెద్దమండలో 20 ఎకరాల్లో సేంద్రియ వ్యవసాయం చేస్తా ఉన్నాడు. కోయంచలకులో రామారావు వ్యవసాయం చేస్తా ఉన్నాడు. ఖమ్మం మండలంలో రామిరెడ్డి గారు చేస్తా ఉన్నాడు. ఏరుపాలెంలో శ్రీనివాసరావు గారు చేస్తా ఉన్నాడు. ఇతని పేర్లు చెప్పుకుంటూ పోతే చాలా మంది రైతులు చేస్తా ఉన్నారు. వాళ్ళు పండించినటువంటి ఆహార ఉత్పత్తుల్ని మన సేంద్రియ మార్కెట్ లో అమ్ముకుంటున్నారు. దయచేసి వారికి ప్రోత్సహించండి. వీలు కాదు, మనం తెలంగాణ రాష్ట్రంలో సేంద్రియ వ్యవసాయం చేసే రైతులు ఎక్కువ మంది ఎక్కడున్నారంటే ఇవాళ తొలి అడుగు ఎక్కడైతే ఖమ్మంలో వేస్తా ఉన్నారో జిఎస్ఎం గారు, వారికి మనం హామీ ఇవ్వాలి. ఖమ్మం జిల్లా సేంద్రియమైనటువంటి పంటలు పండించేటటువంటి జిల్లా అనే విధంగా రైతాంగం కలిసి రావాలి, కథలు రావాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ 2 మాటలు స్వామి గారి ముందు మాట్లాడే అవకాశం ఇచ్చిన అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ స్వామి గారికి అధ్యక్షుల గారి అనుమతితోని మా నాగలి బహుకరిస్తాం.
ఈ సమాజాన్ని ప్రేమించేటువంటి వ్యక్తులు వేదిక మీద ఉన్నారు. వేదిక కింద సురేష్ గుప్తా గారు లాంటి వారు, వాసు గారు లాంటి వారు, అనేక మంది పెద్దలు ఉన్నటువంటి ఈ సమావేశం ఇక్కడ జరుగుతున్న సందర్భం చాలా సంతోషకరం సార్. ఎక్కడ దూరంగా బతుకుతున్న ఎన్ఆర్ఐలు ఈ దేశంలో మంచి జరగాలని దూరంగా ఉన్నాం కాబట్టి మాకు చాలా ఎక్కువ పోయింది వాస్తవంగా. ఎక్కడున్న వాళ్ళు చేస్తున్నారంటే అక్కడున్న వాళ్ళకి చాలా దేశభక్తి ఉంది సార్. దూరంగా ఉన్నా కానీ మేము మా వంతు కర్తవ్యంలో ఎంతో కొంత ఇక్కడ జరుగుతున్నటువంటి సిద్ధార్థ యోగా సెంటర్ ద్వారా రామచంద్ర గారు చేస్తున్న కృషిలో మేము చేతులు కలిపాము. మా వంతు కృషి మేము అనుకున్నట్టుగా చేయలేకపోయినా ఆర్థికంగా చేయవలసినటువంటి సందర్భం అవసరమైనది గ్రహించి ఈ మంచి శోభయాత్ర ఏదైతే మీరు తలపెట్టారో అది దిగ్విజయంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 1,00,000 రూపాయలు మాత్రం ఈ సందర్భంగా విరాళంగా ప్రకటిస్తున్నాం సార్. వినపడలే ఖమ్మం దాటిపోవాలి స్వామివారికి. ఖమ్మం దాటి అటు భద్రాచలం వల్ల రామవారు ఉంటారు, ఆడు వినపడాలి. జై శ్రీమన్నారాయణ. పెద్ద ఆవిడ ఎట్లా చెప్తుంది జై శ్రీమన్నారాయణ అని. 70 సంవత్సరాలు అయిపోయింది ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి. అయిందా? అయింది. 70 సంవత్సరాలు స్వాతంత్రం భారతదేశానికి తెచ్చుకోవాలని మనం 33 కోట్ల మంది తపన పడి ప్రాణత్యాగాలు చేసి ఎన్నో త్యాగాల ఫలితంగా ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది. వచ్చి రాగానే చాలా సంతోషపడ్డాం. మనం ఎట్లా వ్యవసాయం ఎట్టుండాలి, విద్య ఎట్టుండాలి, వైద్యం ఎట్టుండాలి, అదేవిధంగా పరిశ్రమలు ఎట్టుండాలి, పర్యావరణం ఎట్టుండాలి, ఇంధన వనరులు ఎట్టుండాలి, మన ఇల్లు అమ్మానాయన ఎట్టుండాలని మనం అనుకున్నాం. కానీ 70 సంవత్సరాలుగా 7 దశాబ్దాలుగా మనం ఎక్కడో ఇప్పుడు చూస్తే మనది ఎవరో శాతవాడి చేసిందంటారు తెలంగాణలో. భారతీయులకు శాతవాడి చేస్తే ఎక్కడో అయ్యి కానీ శాతవాడి చేసిన వాళ్ళకి అయిపోయి మన విద్య పోయింది, మన వైద్యం పోయింది, మన వ్యవసాయం పోయింది. అసలు ఆవులే లేకపోతే మన దగ్గర మన ఆవులు తెలంగాణ తుర్పుడ ఒంగోలు పోతే ఒంగోలు ప్రపంచంలో 206 దేశాలల్లో ఒంగోలు గిత్త లాంటి గిత్త లేదు. అసలు దాన్ని చూస్తే కడుపు నింపుతుంది ఆ ఆవును చూస్తే. కాబట్టి అంత గొప్ప ఆవులు. అదేవిధంగా పుంగనూరు పోతే చిత్తూరు జిల్లా పుంగనూరు తాలూకా ఆవుల సోమలపల్లి గ్రామాలు మేము పోయినాం. అక్కడ అద్భుతమైనటువంటి పుంగనూరు ఆవు 2 ఫీట్లు 3 ఫీట్లే ఉంటుంది. అది దేశవాళి. ఇది మన దేశవాళి. నేను చాలా సందర్భాలలో అడిగిన పిల్లలు, ఇంజనీరింగ్ పిల్లల్ని, బీటెక్ ఎంటెక్ చేస్తున్నటువంటి కాలేజీలో పోయి బాబు ఆవులు చూసినారా మీరంటే చూసినాం సార్ అని. ఏం ఆవులు? మా ఊర్లో జెర్సీ ఉంది సార్ అని. జెర్సీ ఉంది. మా ఊర్లో హెచ్ఎఫ్ ఉంది సార్. అవి ఆవుల అన్న. అవును సార్ ఆవులే అవి. ఇంకా ఏం లేవు, ఇంకేం లేవు. ఒక విశ్వ హిందూ పరిషత్ నడుపుతున్న స్కూల్ పిలిచింది నేను హైదరాబాద్ లో. అక్కడ పోయినా ఆడ ఇంటర్మీడియట్ పిల్లలు ఆడ పిల్లలు అక్కడ మన సర్వనర్లు ఉంటుంది మంచి స్కూల్ అది. వాళ్ళంతా మిత్రులు నాడు పిలిచి రావా ఒకసారి మాట్లాడుకోవాలి. పోతే ఎవరా బాబు అంటే ఏమంటే అప్పుడు వెంకటేశ్వరరావు చెప్పి అక్కడ ఉంటాడు ఆయన ప్రచారం. స్వామి మఠమూరు మనోళ్ళం బాగా చేయి, అసలు మన ఆవిని చెప్పు, మన ఒంగోలు ఏమో చెప్పు, మన పుంగనూరు చెప్పు. ఆ తర్వాత గుజరాత్ పోతాం గీరావు. ఆ పక్కన రాజస్థాన్ పోతే రాటి చార్పాడతాం. ఆ పక్కన హర్యానా పోతే కాంగ్రోచ్ ఉంటుంది పాకిస్తాన్ బార్డర్లో. ఇంకా అసలు పోతే నీకు ఏది దేవల్ ఉంది, సాయివాన్ ఉంది. ఇక్కడ ఇంత అంటే భారతదేశంలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా ఇవాళ మొత్తం సభ అంతా ఆవుదే. స్వామికి చెప్తున్నా ఆవు తెలవాలి మొట్టమొదటి. ఇక నువ్వు జెర్సీ ఆవు పండేస్తే విషయమేనా, జెర్సీ ఆవు మొత్తం విషయమేనా. జెర్సీ ఆవు అయిన పిల్లలు, చిన్న పిల్లలు, పెద్దోళ్ళు అందరికీ గుడ్డి కళ్ళు వచ్చేసినాయి. అవి ఏంటో షుగర్లు వచ్చినాయి, బీపీలు వచ్చినాయి, అవి వచ్చేసి. కాబట్టి దీని విషయంలో మహాత్మా గాంధీ అప్పుడు చెప్పింది 130 సంవత్సరాలు అంటే 1930లో ఆయన రాస్తాడు. ఏమంటే జైలు వేస్తారు కదా గాంధీని జైలు వేసినప్పుడు జైలు మంచి వాడుకోడు ఆయన చాలా బాగా వాడుకోడు. ఒకసారి సుస్థిర విద్య అని రాసింది, సస్టైనబుల్ ఎడ్యుకేషన్ అని ఒక పుస్తకం నైతాలిం అని. రెండోసారి జైలు వేసినప్పుడు అసలు భారతీయులకు వైద్యం ఎట్టుండాలని నేచురోపతి, ప్రకృతి చికిత్స అని హిందీలో రాసింది. ఆ తర్వాత మూడోది వ్యవసాయం మీద రాసింది. నాలుగోది పరిశ్రమలు. ఇప్పుడు నేను కట్టుకున్న గుడ్డ ఈ మెట్పల్ ఖాళీ గుడ్డ, ఖాళీ అనేది మన చేనేత. కాబట్టి ఈ విధంగా వ్యవసాయంలో గోవు అన్నాడు. అది ఏంటో మన దేశవాళి గోవు. దాని మీద ఇక్కడ ఒక రిపోర్ట్ చేయించారు సార్. మన కుంట్లూరులో అందాలమ్మ మా అమ్మగారు ఆమె గోశాల ఉంది. అందులో ఆవులు నేను పాలు ఇట్లనే పేషెంట్లకు ఇస్తుంటే, రామచంద్ర గారి పేషెంట్లు వస్తుంటే వాళ్ళకి పాలు ఇస్తుంటే చాలా స్పీడ్గా తగ్గుతున్నాయి రోగాలు. పెరాలసిస్ వచ్చిన వాళ్ళు, హార్ట్ ఫెయిల్ అయిన వాళ్ళు, లివర్ ఫెయిల్ అయిన వాళ్ళు, కిడ్నీ ఎంతపై ఇది చెట్ల మందులు పని చేస్తున్నాయి ఇంకేమైనా పని చేస్తున్నా అనుకుంటే 5-5 లీటర్లు తీసుకొస్తారు వచ్చి కుంట్లూరుకి వచ్చి. నేనేం చేసిన ఒక రోజు
ఆ విమిటా ల్యాబ్ అని ఉంటుంది హైదరాబాద్, ప్రభుత్వం సంతకాలు పెట్టిన ల్యాబ్ అది. అక్కడ ఇస్తే 27,500 తీసుకున్నాం. తీసుకొని 16 అంశాల రిపోర్ట్ ఇచ్చారు. ఇక్కడ ఉన్నారా బాబు గాంధీ గ్లోబల్ శ్రీనివాస్ ఉన్నాడా, రిపోర్ట్ కాపీ ఉంటుంది, స్వామికి ఇస్తే కాపీ. కాబట్టి అందులో ఏముందంటే అసలు లేని విటమిన్ లేదు పాల, అన్ని విటమిన్స్ వచ్చినాయి. B12 మనం సూర్యునికి నిలబడుతాం డి విటమిన్ కోసం, అన్ని ఉన్నాయి. అంత గొప్ప పాలు భారతీయ దేశీయ యొక్క పాలు అంత గొప్ప. దాని పెరుగు, దాని వెన్న, దాని నెయ్యి, దాని మజ్జిగ అయితే అసలు డాక్టర్ గారు ఒకసారి ఆ B17 విటమిన్ గురించి మా రామచంద్ర గారు చెప్పినప్పుడు, మన రామచంద్ర గారు B17 అనేది బాదం కాయలో ఉంటే ఆ B17 విటమిన్ లోపిస్తేనే క్యాన్సర్ వస్తున్నాయని చెప్తే ఒక అమెరికా డాక్టర్ యమక్లాస్ వీకింది మా డాక్టర్ రామచంద్ర గారు. అసలు B17 అంటే అదే ఉంటుంది ఆయన. చివరికి మళ్ళీ ఆయన ఒప్పుకున్నాడు, అమెరికా డాక్టర్. కరెక్ట్ అని చెప్పి కరెక్టే ఆయన ఒప్పుకున్నాడు. కాబట్టి నాకు చాలా ఆయుర్వేదం మీద మా ఊళ్ళో అసలు ఈ భద్రాచలంకి మరో సంబంధం ఉంది. ఇప్పుడు ఇంతకుముందు స్వామి మీకు మాకు 400 సంవత్సరాల సోబతుందని అంటే ఏంది అన్నాడు. అంటే మా ఊర్లో 400 ఏళ్ల కింద ఈ ఖమ్మంకెళ్ళి ముడంబై రామానుజాచార్యులని, మాది మహబూబ్నగర్ జిల్లా ఒంగూరు మండలం రంగాపురం గ్రామం. ఆడికి 400 సంవత్సరాల క్రితం ఇక్కడ నుంచి ముడంబై రంగాచార్యులు అక్కడికి వచ్చేసి, అరే ఎవరన్నా ఈ ఊర్లో ఉన్నారా, ఎవరన్నా గుడి దైవం దేవుడు అనే భక్తి భావన ఉందారా అంటే, ఉన్నారు సార్, సీతారామరెడ్డి అని ఉన్నాడు, గున్న సీతారామరెడ్డి అని ఊళ్ళో చెప్పారట. మా తాత అంటే మా నాయనకి తాత. ఆయనకి వస్తే స్వామివారు వచ్చి దానం పెట్టింటే, ఏమయ్యా సీతారామరెడ్డి ఇంత పెద్ద ఊరు ఉంది, మరి గుడి కట్టవాను, ఈ గుడి కట్టాలి స్వామి, నా వెంకటేశ్వర స్వామి గుడి కట్టు. అప్పుడు 400 ఏళ్ల కింద కట్టిన వెంకటేశ్వర స్వామి గుడి రీసెంట్ గా ఊరోళ్ళందరూ చదువుకున్నారు పిల్లలు మా దగ్గర, అంతా ఉద్యోగాలు చేస్తున్నారు. అన్న చరిత్రలో ఉంది పాలమూరు జిల్లా సర్వస్వం అంటే గున్న సీతారామరెడ్డి గారు 400 ఏళ్ల కింద అప్పుడు ఖమ్మంకెళ్ళి వచ్చిన ముడంబై రామానుజాచార్యులు గారు 400 ఏళ్ల కింద వచ్చి, అయ్యా ఇగో ఈ వైష్ణవ సంప్రదాయం ఈ కథ అని చెప్తే పెట్టిండని ఉంటే, ఈ పిల్లలతో మీ తాత కట్టిన అంటే మా తాత 300 ఎకరాలు మొత్తం అయిపోయింది. ఇక నా దగ్గర ఏం లేదు. ఇక నేనే ఇటువంటి కాలు కూడా వేసుకొని దేశం మీద పడి తిరుగుతున్నా, మీరు నా జోలికి రాకుండా మీ దండం పెడతా అని చెప్పి. లేదు నువ్వు కనీసం ఈ కమిటీ కానీ అధ్యక్షుడు, మన అధ్యక్షుడు ఉంటే ఏం చేయాలి, ఏం లేదు చిన్నజీఆర్ స్వామిని తీసుకోవాలి వాళ్ళు, ఎందుకంటే వాళ్ళదే కదా ఈ గుడి. నీ అమ్మ ఇట్లా పెట్టినారా గొల్లె నాకు, హరే రామచంద్ర. కాబట్టి ఇక స్వామికి అర్థమైంది, ఓహో ఇటు ఇటు వచ్చిన అవును అట్లా. కాబట్టి ఇప్పుడు ఆ గుడి కట్టింది, ఎట్లా కట్టింది అంటే 4 కోట్లు పెట్టి కట్టింది మా ఊరు. వాళ్ళు గ్రేట్, ఆ పిల్లలు చదువుకున్న పిల్లలు. వాళ్ళ నన్ను అధ్యక్షులు పెట్టిరు. వాళ్ళు నేనన్నా బడికి ఉంటారు అధ్యక్షునికి అంటే, లేలే బడికి కాదు, నువ్వు దీనికే ఉండాలి, మీ తాత కదా నువ్వు ఉండాలి. అట్లా అన్నాక ఇప్పుడు అద్భుతంగా కట్టిరు. ఇక స్వామిని ఎట్లా పట్టుకోవాలి, ఇక పట్టుకొని ఇక మామూలుగా. ఇంకోటి ఏంటంటే ఇప్పటిదాకా మన సిపిఐ నారాయణ గారు మాట్లాడారు, అసలు స్వామి సుఫలయాత్రను పెట్టడం గుణంగా అది మామూలు విషయం కాదు. రామచంద్ర గారు ఎట్లయితే ప్రకృతి వైద్యం అన్నాడు, ప్రకృతి వ్యవసాయం కూడా అంటున్నాం మేము. గాంధీ చెప్పిన ఈ యొక్క ప్రకృతి వ్యవసాయం, ప్రకృతి వైద్యం, అదే విధంగా విద్యలో పిల్లలకు అన్ని నైపుణ్యాలు రావాలని చెప్పిన దాన్ని చేస్తూ స్వామి మామూలు విషయం కాదు. ఆయన వారు కదిలితే ఉందబ్బా, మా రామచంద్ర చెప్పినట్టు వారు ఇక్కడి నుంచి కదిలితే ముసలోళ్ళు సోరోళ్ళు పిల్లలంతా ఆయన ఏమొస్తాం. అద్భుతమైనటువంటి నేను అనుకుంటా మనమైతే తింటాం తిండి. ఏదైతే మనం అన్నాం గోవు ఆధారితంగా, గోవు అంటే గుర్తుపెట్టుకోవాలి మీరు. జెర్సీ హెచ్ఎఫ్ అంటే అసలు ఊర్లో ఉంటే పంపించండి బయటికి, ఎక్కడ అవి పోతాయి అవుతాయి కొని. మీరు కావాలంటే నన్ను అడుగురు, నేను ఇప్పిస్తా. ఆవులు హైదరాబాద్ లో 4 దుకాణాలు పెట్టించిన ఆవులై, లేదా గుజరాత్లతో రాజస్థాన్తో. ఏ ఆవు అంటే ఆవు తెచ్చిస్తా, కానీ పైసలు ఇవ్వాలి అని అంటున్నాం. మనం ఉచితంగా అంటే ఇప్పుడు మా తాత 3 ఎకరాలు చేసినా మరి నేను ఆయనతో ఉన్నప్పుడు వస్తే నా పిల్ల పిల్లలు నిలబడతాం. కాబట్టి మీరు స్వామి యొక్క ఈ యొక్క సుఫల ఎంత గొప్ప పేరు పెట్టినా సుఫల. మా రామచంద్ర గారు ఫస్ట్ నాకే ఫోన్ చేశాడు, ఇట్లా స్వామి వస్తున్నాడు, ఇట్లా సుఫల. చాలా గొప్ప విషయం డాక్టర్ గారు. స్వామి వచ్చి ప్రకృతి వ్యవసాయం, ప్రకృతి అంటే అది మన సబ్జెక్టే, మనదంటే మనది కాదు. 1,00,000 సంవత్సరాల కింద భారతీయుల సబ్జెక్ట్ అది. భారతీయులు 1,00,000 ఏళ్ల కింద వాళ్ళు జీవనంలో వాళ్ళ యొక్క జీవితాల మీద ప్రయోగాలు చేసుకుని రాసినటువంటి, ఇది మంచి తెల్లగలిజరాలు ఉంటే కిడ్నీలు బాగా అవుతాయి అని రాసినటువంటి వాళ్ళు చెప్పినటువంటి మాటలు ఇవాళ మనం దాన్ని ప్రకృతి వైద్యం అంటున్నాం, ప్రకృతి వ్యవసాయం అంటున్నాం. ఇదేం గొప్ప. అసలు మీరు పరిశ్రమ కావద్దు. మన ఇంతకుముందు ఎనిమి గారు చెప్పిండు ఏదో ఆర్గానిక్ అది ఏమైనా ఏమని వ్యవసాయం అన్నారు, సేంద్రీయ వ్యవసాయం. మీరు పరిశ్రమ కావద్దు, సేంద్రీయం లేదు ఏం లేదు. మీ ముత్తాతలు చేసిన వ్యవసాయం ఇదే, ఆవు పేడ మూత్రం. ఎందుకు? మట్టికి ఆహారం ఏంది? గోవు యొక్క పేడ గోమూత్రం. మనకు ఆహారం ఏంది? మట్టిలో వండే పంటలు. కాబట్టి మట్టి ఆరోగ్యంగా ఉంటే మనిషి ఆరోగ్యం. మనిషే కాదు, ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త ప్రాణికోటులంగా ఆరోగ్యం. ఒరే నాయన నీకు అస్తే చచ్చినవరా మనిషి, నీతో పాటు సమస్త ప్రాణికోటు ఉండదప్పుతున్నావా? నువ్వు ఒక్కదాని బతకనిస్తున్నా?
భూమి మీద కనబడితే పట్టుకొని కోసుకొని తింటున్నావు, నీళ్ళలో కనబడితే చేయి పెట్టి పట్టుకొని కోసుకొని తింటున్నావు, ఆకాశంలో వస్తే దాన్ని పట్టుకొని ఉంటుంది. మరి ఎట్లా మనిషి కూడా నాయన ఎట్లా స్వామి ఇప్పుడు స్వామి 1,00,000 మందిని తయారు చేయాలి స్వాములని చేసి ఒరే నాయన ఇది రా పద్ధతి ఇట్లా ఉంటే బాగుంది. తల్లి అని చూసుకుంటలేదు. తండ్రి ఆస్తి ఓడైతే ఇన్సూరెన్స్ చేయించింటాడు తండ్రికి ఇన్సూరెన్స్ చేయించి పావును తెచ్చి విడిచిపెట్టి తండ్రిని చంపాడు. ఎందుకంటే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయదు. మరి అమ్మాయి ఎక్కడి సమాజం రా ఇది. కాబట్టి మీరు దండం పెడుతున్నా, మీరు ఆవులు పెట్టుకోండి. ఒక్కటే పద్ధతి ఇక కొత్త విషయాలు పోకండి. దేశీ ఆవు కావాలి మీకు. ఒంగోలు అయితే ఎక్కువ తింటారు సార్, దాన్ని మేపలేము. ఇది తీసుకోండి తెలంగాణ మన గీరావు తీసుకోండి, సాయివాళ్ళు తీసుకోండి, మరి ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు మన విజయరామ్ గారి దగ్గర ఉన్నాయి ఈ ఆవులను ఆడ పెట్టుకోవడం. ఆయన నా ఇంట్లో కూడా 16 ఆవులు ఉన్నాయి. కాబట్టి ఆ ఆవులతోనే నేను పరిశోధన చేయించిన. దయాకర్ ఆ రిపోర్ట్ ఇప్పి అయ్యా రామారావు గారు బాగుండు స్వామికి మామూడు అదే స్వామి రామరావు అయితే ఆయన హనుమాన్ రామారావు గారు. రామారావు గారు గట్టి సపోర్ట్ కొట్టు. ఆయన ఎన్జిఓ లీడర్, మా ఊరు లీడర్ కాదు. ఆయన దోస్తులు మా ఊరోళ్ళే, స్వామినాథన్ పూర్వచంద్రరావు అచ్చంపేట. కాబట్టి మీ డాక్టర్ రామచంద్రరావు గారు ఎప్పటి నుంచో నేను ఎప్పుడు చెప్తుంటా ఆయన ఎప్పుడప్పుడు ధైర్యం కోల్పోతున్నాడు. డాక్టర్ గారు ఏమంటారు, రాజేంద్ర రెడ్డి గారు అవుతారంటే మనం అనుకున్నట్టు జరుగుతుందా, చంపేస్తారా ఇల్లు కంపెనీ వాళ్ళు అంటే, డాక్టర్ గారు నువ్వు 5 ఏళ్ళు నాకు ఈ 2020 34 ఇట్లా హైదరాబాద్ ఉన్న కార్పొరేట్ హాస్పిటల్ సగానికి సగం షాపింగ్ మాల్ కాకపోతే నన్ను అడగండి. నాకు ప్రకృతి చెప్తుంటే అదే చెప్తాను, వేరే చెప్పాను. ప్రకృతి చెప్పింది చెప్తాను. అంతే పంచభూతాలకు చెప్తుంటాయి రాత్రి పూట ఇట్లా అవుతుందా మీ పని. కరోనా వస్తుంది మళ్ళా పోయింది అనుకుంటున్నారు. దాని పెద్దమ్మ, దాని మేనత్త, దాని శల్యలు అన్ని గట్టుకడికి వస్తాయి. నేను నిలబడి పుట్టుకోవాలి కాదు కలగాలి. ఎందుకంటే అదే ఏం పాపం చేసినాయి పావురాలు, ఏం పాపం చేసినాయి రావశిల్కలు, ఏం పాపం చేసినా ఊడవిష్కలు మొత్తం చచ్చిపోయి. విత్తనాలు ఈ దేశంలో ఉన్న విత్తనం అంటే ఏంటంటే భారతదేశంలో విత్తనం ఉట్టలే. దానికి 8 గారు ఉన్నారు కదా, ఉట్టలే. విత్తనం అనేది తెలంగాణ ప్రాంతంలో ఉంటే విత్తనాలు జొన్నలు, సజ్జలు, రాగులు, ఆమ్దాలు, పల్లీలు ఈ వాతావరణాన్ని మట్టిని తట్టుకొని దాన్ని ఏమంటారు, మన భౌగోళికంగా శీతోష్ణ స్థితి అంటాం కదా, భౌగోళిక శీతోష్ణ స్థితితో తట్టుకొని వచ్చినట్టు విత్తనం. మరి విత్తనానుగుణంగా ఆడు మనసంటోడు ఇప్పటిదాకా 8 గారా సిపిఐ నారాయణ గారు చెప్పగా మనసంటో వాడే ఇక్కడ మొదలు నష్టపోయాడు. ఆయన మన విత్తనాలను ఎత్తుకపోయాడు వాడు. మీ విత్తనాలు మీరుంటే మీరు ఎట్లా భక్తులు, మీరు స్వదేశీ స్వాలంబన స్వాభిమాన్. కాబట్టి ఇలాంటివన్నీ కాకుండా మీ తాతలు చేసిన చేస్తున్నాం. ఇప్పుడు స్వామి చెప్పింది అదే, ఎనిమిది చెప్పింది అదే, డాక్టర్ గారు చెప్పింది అదే, నారాయణ చెప్పింది అదే, నేను చెప్పేది అదే. ఆవును పట్టాలి అంతే. ప్రతి ఊర్లో ఒక గోశాల ఉండాలి. ప్రతి ఊర్లో గోశాల ఉంటదా? డాక్టర్ గారిని తీసుకొని మొత్తం ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాలు తిరిగి వచ్చాం మేము. 2 రాష్ట్రాలలో ఈ ప్రకృతి వ్యవసాయం, ప్రకృతి వైద్యం అని పెడితే 1000 మంది 15,000 మంది అక్కడ ఉన్న స్థానికులు, లీడర్లు అందరూ వచ్చి పని. కాబట్టి ప్రచారం జరుగుతుంది, కానీ ఆచరణ కావాలి. కానీ ఇక చివరికి ఇంకా ఈయన్ని నాకు వస్తారా లేదా రంగాపురం, లేదంటే సత్యాగ్రహం చేయాల్సి వస్తుంది. ముందుగా గాంధీ సత్యాగ్రహం అదే అంటున్నది. ఊళ్ళెకరాలు ఏరున్నది వాళ్ళు. ఎందుకంటే నేనేమి ఇయ్యలే కదా, మీరు మా వాడు ఊళ్ళే కాకపోతే నా ఊళ్ళే రంగాపురం ఉన్నారు స్వామి. కాబట్టి చాలా సంతోషం. చాలా మంది ఇక్కడ నెలకొని పెళ్ళే ఇప్పటికి 4-6 సంవత్సరాలు 7 సంవత్సరాల నుంచి మనం సభలు చేసుకున్నప్పుడు వస్తున్నాం. డాక్టర్ గారు అనుమతిస్తున్నారు, మాట్లాడుతున్నా. మీరంతా నవ్వుతారు, మంచిగా హ్యాపీగా ఒక్కసారి నిద్రపోయినంత లేస్తారు. మీ అందరికి ధన్యవాదాలు చెప్తూ ప్రకృతి వైద్యాన్ని, ప్రకృతి వ్యవసాయం చేద్దాం అవుదా. ఆరాధ్యులు శ్రీ 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 చిన్నజీవ స్వామి వారి పాదపద్మాలకు అనేక దాసోహాలు సమర్పించుకుంటూ మన స్వామివారితో ఉన్నారు. నేపాల్ నుంచి మొన్న ఇక్కడ మంగళాశాసనాలు కూడా ఇస్తానికి నేపాల్ కృష్ణాచార్య స్వామి వారు కూడా ఇక్కడికి వచ్చారు. వేదిక మీద ఉన్న పెద్దలకి అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇప్పుడు 15 ఏళ్ల క్రితం స్వామివారు నేలకొండపల్లిలో ఆచార్య యాత్ర గడిపారు. అప్పుడు కూడా ఎక్కువ మందికి సేవించుకోలేకపోయారు, తక్కువ సమయంలో. అది మీలో కొంతమంది గుర్తుంటుందని భావిస్తున్నా. అయితే చరిత్రలో ఎవ్వరూ చేయలేని సాహసం, ఏ మఠాధిపతి పీఠాధిపతి కూడా చేయలేని సాహసం మన చిన్నజీవ స్వామి వారు 108 అడుగుల ఎత్తున రామంగుల వారిని ప్రతిష్ఠించడం ముచ్చింతల విలేజ్ లో. అది సువర్ణాక్షరాలలో లిఖించదగ్గ విషయం. మీరందరూ సేవించుకున్నారే అని భావిస్తున్నా. ఇంకా సేవించుకున్న వారు అందరూ కూడా సేవించుకోండి.
మన ప్రపంచంలోనే ఒక వింతైన ఎత్తైన ఒక ఆచార్యుడి విగ్రహం దర్శించుకునే అదృష్టం మనకి చిన్నదేవ స్వామి వారు కల్పించారు. అయితే ఇప్పుడు ఈ డాక్టర్ మన ఈ యోగా విద్యాలయాన్ని నడిపిస్తున్న రామచంద్ర గారు ఎప్పటి నుంచో వారు స్వామివారిని కలవాలి, స్వామివారికి నివేదించాలి, ఇక్కడ వారు చేసే కార్యక్రమాలు మీరందరికీ చేస్తున్న ఆయన ఉచితమైన వైద్య సేవలు కూడా వాటి గురించి వివరించాలని నాకు ఒక చాలా రోజుల నుంచి నాకు చెప్తున్నారు. ఇప్పుడు వారికి వీలుగాల తదుపరి స్వామివారు ఇక్కడికి వచ్చి వారి నివేదనను వినటం చాలా అదృష్టం. రెండోది మీ అందరు కూడా ఇక్కడ సేవించుకునే అదృష్టం దొరికింది. ఇక్కడ మీరందరూ కూడా ప్రసాదాలు తీసుకున్నారు అని భావిస్తున్నా. తీసుకోకపోతే తొందరగా తీసుకొని ఇప్పుడు స్వామివారి పాదయాత్ర మొదలవుద్ది. ప్రవచనం తర్వాత మన బౌద్ధ క్షేత్రం దగ్గరికి పోయి అక్కడి నుంచి రామందిర వారి ధ్యాన మందిరం వరకు. కానీ దయచేసి అందరూ ఒక క్రమశిక్షణతో స్వామివారి అడుగులో మనందరం వెనక అడుగు వేసుకుంటూ వెళ్ళాలని, క్రమశిక్షణ పాటించాలని మీ అందరికి చెప్పవలసిన బాధ్యత ఉంది. కానీ మీరు పాటిస్తారని నమ్మకం ఉంది. అతిగా ప్రవర్తించకుండా అందరూ స్వామివారికి పునఃస్వాగతంగా వారి వెనక నడిచే అదృష్టం మనందరికీ దొరికినందుకు మీరందరూ కూడా సంతోషిస్తూ మళ్ళీ ఒకసారి మంచి కార్యక్రమం పెట్టుకున్నాం. కొనపల్లిలో ఇంతమంది మీరందరూ కూడా అన్ని విలేజ్ల నుంచి వచ్చారు. మేమందరం కూడా మీరు వచ్చినందుకు ఎంతో సంతోషిస్తూ మళ్ళీ ఒకసారి మంచి పెద్ద కార్యక్రమం పెట్టుకున్నాం ఈ ఆశ్రమంలో. అందరూ నిశ్శబ్దంగానే పోదాం పాదయాత్రలో. చాలా సంతోషం. అందరికీ ఒకసారి ధన్యవాదాలు. మన అన్ని కూడా ప్రవచనాన్ని ప్రసంగించవలసిందిగా మనవి చేస్తూ మీ అందరితో సెలవు తీసుకుంటున్నాం. క్షమించాలి, రామారావు గారు మాట్లాడింది సంతోషం. సమాచార శాఖ కమిషనర్ గా పనులు చేస్తున్న విషయం మనందరికీ తెలుసు. అది మన ఖమ్మానికి గర్వకారణం కూడా భావిస్తాం. ఆయన ఈ సిద్ధార్థ విద్యాలయం దీనిలో జరిగే ప్రకృతి వ్యవసాయం సైంటిఫిక్ గా ముందుకెళ్లాల్సిన ధోరణిని సపోర్ట్ చేస్తూ చాలా కాలంగా పనిచేస్తున్నారు. వచ్చి మాట్లాడాలని కోరుతున్నాను. స్వామివారికి పాదాభివందనాలు. అందరికీ నమస్కారం. 2 నిమిషాలు చాలా సమయం అయిపోయింది. ఇందాక చాలా మంది పెద్దలు మాట్లాడారు. సమాజంలో నీతి అవినీతి, న్యాయం అన్యాయం, ధర్మం అధర్మం, చేదు తీపి అన్ని కలిసే ఉంటాయి. అట్లాగే ప్రకృతి వ్యవసాయం ఉంటుంది, కార్పొరేట్ వ్యవసాయం ఉంది, కార్పొరేట్ విద్య ఉంది, ప్రకృతి వైద్యం, కార్పొరేట్ వైద్యం, ఇట్లా అన్ని కలిసే ఉంటాయి. ఇందాక రామచంద్ర గారు చెప్పారు పంజాబ్ గురించి. మేము చదువుకునే రోజుల్లో ఒక చర్చ ఉండేది. హరిత విప్లవం మన భారతదేశానికి హరిత విప్లవం వచ్చినప్పుడు ఈ హరిత విప్లవం నిజానికి భారతదేశ రైతాంగ ప్రయోజనాలని, భారతదేశ ఆహార ధాన్య ఉత్పత్తిని పెంచేదానికైనా, దీని వెనకాల ఇంకేమన్నా కుట్ర గాని, ఇంకేదైనా స్వార్థం గాని, ఇంకేదైనా ప్రయోజనం ఉందా అనే చర్చ ఆనాడే ఉండేది. ఎందుకంటే ప్రపంచంలో అత్యంత పెద్ద దేశం, వ్యవసాయ ఆధారిత దేశం. ఈ దేశంలో మరి సేంద్రీయ వ్యవసాయం ఉంటే మరి దాన్ని ధ్వంసం చేయకపోతే మన పెస్టిసైడ్స్, మన ఫెర్టిలైజర్స్, మన విత్తనాలు, వరి విత్తనాలు ఎవరు కొంటారు? ఇట్లాంటి భారతదేశంలో ఇంకా ఎరువుల మీద ఆధారపడి, ఇందాక పెద్దలు చెప్పినట్టుగా పశువుల పాల మీద ఆధారపడి వ్యవసాయం చేస్తే మన ప్రపంచం మార్కెట్ ఆధిపత్య ధోరణి ఏదైతే ఉందో భారతదేశానికి కుదిపింది. దాని ఫలితంగా ఇవాళ హరిత విప్లవం వచ్చింది. 6 నెలల పంట పోయి 3 నెలల పంట వచ్చింది. వరి అంతకుముందు 9 క్వింటాలు పండితే డబల్ పండుతుంది. అన్ని బాగానే ఉన్నాయి. మరి ఏం జరిగింది? ఏం జరిగితే ఇవాళ మనం సేంద్రియ వైద్యం కానీ లేదు సేంద్రియ వ్యవసాయం కానీ కోరుకుంటున్నాం అంటే ఆ కుట్రని మనం కనిపెట్టాలి. ఇవాళ ప్రభుత్వాలు కూడా హరిత విప్లవాన్ని ప్రోత్సహించిన ప్రభుత్వాలు లేదు, ఫెర్టిలైజర్స్ ని పెస్టిసైడ్స్ ని ప్రోత్సహించిన ప్రభుత్వాలు కూడా ఇవాళ సేంద్రియ వ్యవసాయం కావాలని కోరుకుంటున్నాయి. కానీ దాని నుంచి బయటపడేయటం వాళ్ళ తరం కూడా కావటంలా. స్వామి గారు లాంటి వాళ్ళు ఇవాళ మరి శుభయాత్ర ద్వారా మరొకసారి ప్రజల్ని, జాగృతమైన ప్రజల్ని విద్వానంలోకి నుంచి వారి చేత కార్పొరేట్ వ్యవసాయం చేయించి, వారి చేత కార్పొరేట్ వైద్యం, కార్పొరేట్ విద్య అన్ని చేయించి ఇవాళ మళ్ళీ మనం ఏమంటున్నాం అంటే ప్రభుత్వ పాఠశాలలో ఎందుకు చదవరు అని మనం మాట్లాడుకున్నాం. ప్రభుత్వ వైద్యశాలలో ఎందుకు వైద్యం చేయించుకోవట్లేదు? ఇవాళ కలెక్టర్లు తమ పిల్లలు చేయిస్తే తప్ప ప్రజలకు నమ్మకం కుదరదు అనేటువంటి పరిస్థితి తీసుకొచ్చి అక్కడ కొంతమంది కలెక్టర్లు తమ భార్యలను అక్కడే డెలివరీ చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఇవాళ
స్వామి గారు లాంటి వాళ్ళు సమాజహితం కోసం ఆధ్యాత్మికం అనేది ఒక అంశం అయితే సమాజంలో రోజు రోజుకి ప్రపంచ మార్కెట్ ఆధిపత్యం వల్ల ఇవాళ విద్య నష్టపోయినాం, వైద్యం నష్టపోయినాం, వ్యవసాయం నష్టపోయినాం. అన్నిట్లో వాళ్ళు చెప్పిందే కొనాల్సిన పరిస్థితి, వాళ్ళు పెట్టిందే తినాల్సిన పరిస్థితి, వాళ్ళు చేయించుకోమన్న వారికివే చేయించుకోవాల్సిన పరిస్థితి. నేలకొండపల్లిలో భక్త రామదాస్ గారు పుట్టిన నడిసిన ఈ నేలలో ఈ స్వామి గారు రావటం నాకు చాలా అదృష్టంగా భావించి ప్రజలందరికీ నేను స్వామిని పిలవకుండా వచ్చినందుకు చాలా సంతోషపడుతున్నాను, గర్వంగా. ధన్యవాదాలు స్వామి గారు. జగన్ గారు కార్యక్రమ అధ్యక్షులు డాక్టర్ రామచంద్రరావు గారు, ఈనాటి దైవ సమానులు చిరంజీవి స్వామి గారికి పాదాభివందనాలు చేస్తూ, అలాగే ఎన్ఏ గారికి, కర్నూలు రామారావు గారికి, విజయరామరావు గారికి, ఇక్కడ విచ్చేసిన శాస్త్రవేత్తలకి,
అభిరామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీనారాయణ. ముందుగా ఇది మంత్రం చేసినటువంటి చిన్నకి అందరికీ మంగళాశాసనాలు చేస్తున్నాం. మనలో ఉండే శక్తిని, ఆత్మవిశ్వాసాన్ని పెంచి మనల్ని మనం కాపాడుకోగలిగే శక్తి ఇచ్చే ఇలాంటి విద్యల్లో చక్కగా మీరందరూ నేర్పరుగా తయారవుతున్నందుకు మీ అందరికీ మంగళాశాసనాలు. మన స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీలో వేదాలు చదువుకున్న చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ వెల్కమ్ చేస్తుంటారు. ఇవాళ ఈ శుభ్ర యాత్ర కార్యక్రమాన్ని ఆరంభం చేయడానికని ఇక్కడికి విచ్చేసినటువంటి ఈ పెద్దలందరికీ, వీరందరికీ కూడా ఇలాంటి ఒక వేదికని ఏర్పాటు చేసినటువంటి శ్రీమాన్ డాక్టర్ రామచంద్ర గారికి కూడా మేము అనేక మంగళాశాసనం చేస్తున్నాం. దీనంతటినీ ఆర్గనైజ్ చేసినటువంటి మా రామారావు గారికి మంగళాశాసనాలు. దీనికి మూల ప్రేరణ అయినటువంటి మన శ్రీమాన్ విజయరామ్ గారికి కూడా మేము అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. బంధువులారా, శుభలా ఇది మన భూమికి పేరు. రోజు మనం భూమిని చేసే ప్రార్థనలు వందే మాతరంలో సుజలాం సుఫలాం మాతరం వందే వందే అని మనం స్మరించుకుంటూ ఉంటాం. సుఫల అయినటువంటి భూమిని నిష్ఫలంగా మార్చడానికి చేసే ప్రయత్నానికి అది తప్పు అని చెప్పి దాని పవిత్రతను మళ్ళీ నిలబెట్టుకోగలిగే స్థితిని మనమే కల్పించుకోవాలి. చిన్నప్పుడు మీరందరూ స్కూల్ పుస్తకాల్లో ఒక కథ చదువుకుని ఉంటారు. బంగారు కోడి, కోడి మామూలు కోడే, బంగారు గుడ్లు పెట్టేదిట. చదివారా? బంగారు గుడ్లు పెడుతోంది కదా అని దాన్ని రోజుకి ఒక గుడ్డే పెడుతుంది, ఇది బాగలేదు. అసలు దాని పక్కన ఎన్ని గుడ్లు ఉంటాయో మొత్తం అన్ని తీసుకుందామని దాన్ని పొట్టని కోసేట ఆ పెంచుకునేటటువంటి స్వామి. ఏమవుతున్నప్పుడు మామూలుగా వచ్చే ఒకటి కూడా రాకుండా పోతుంది, లేకుండా పోతుంది. ఇది మనందరికీ తెలిసిన కథ. మనందరినీ చక్కగా పోషించే ఈ భూమి విషయంలో కూడా మనం చేసే ఇప్పటి వ్యవసాయం లేదు, ప్రకృతి విషయంలో మనం చూపించేటటువంటి శ్రద్ధ అదే క్రమంలో సాగుతుంది. బంగారు గుడ్లు ఇస్తోంది కదా అని దానిని పొట్ట కోస్తే మొదటికే మోసం వచ్చినట్లుగా, పంటలు ఇస్తోంది కదా అని
2, 3, 4 పంటలు పండించేస్తుంటే పర్యవసానం మనకి త్రాగడానికి నీటిని కూడా ఇవ్వలేని దశకి భూమి చేరుకోవడం ఇది కలదు. ఇది అతి ఆశ అవుతుంది. అతి ఆశ పనికిరా, ఆశ కావాలి, ఆశ ఉండాలి. ఆశ లేకపోతే అసలు మనిషే కాదు. కానీ ఏది పనికిరానిది? అత్యాశ. ఈ అత్యాశ ఉంటే సమూల నాశము అనేది మనకి భారతం చెప్తోంది. మహారాజా, నీ పిల్లవాడికి అత్యాశయా? భీష్ముడు పోయాడు, ద్రోణుడు పోయాడు, కర్ణుడు పోయాడు, ఇంకా నీ వాడికి ఆశ చావలేదయా? ఇంత అత్యాశ పనికిరాదయ్యా. ఆశ బలవతి రాజన్ శల్యో జ్యేష్యతి పాండవం. ఇంకా 17.5 రోజులైంది అప్పటికి యుద్ధం ప్రారంభమయ్యి. ఇప్పుడు మళ్ళీ అందరూ పోయిన తర్వాత ఈ శల్యుని సేనా నాయకుడిని చేస్తున్నాడు ఈ వాడు. మంచిది కాదయ్యా, ఇప్పటికైనా పాండవులతోటి సంధి చేసుకునే ప్రయత్నం చేయవయా అంటాడు ధృతరాష్ట్రుడితోటి. విన్నా శల్యుడి సారథ్యం, శల్యుడి యుద్ధం అరపూట జరిగిందంతే. యుద్ధం సమాప్తమైపోయింది, వంశం పూర్తిగా పోయింది, ఎవడు మిగల. అత్యాశ అనేది చాలా ప్రమాదకరం. మనకి కావలసిన వాటిని ఇవ్వగలిగే శక్తి మన భూమాతకి ఉంది. మనని పోషించగలిగేటటువంటి సామర్థ్యం ఆ తల్లికి ఉంది. కానీ దాన్ని మనం మన ఆలోచనల ప్రభావం చేత పాడు చేసుకుంటున్నాం. మీ అందరికీ తెలిసిన ఒక నానుడి అడగనా? మీ అందరికీ తెలిసింది, మానవ సేవయే మాధవ సేవ. ఎంతమందికి ఇష్టం? ఇదే ప్రమాదం కలిగించింది మనకి. మాధవ సేవ తప్పలేదు. మనిషికి ఆలోచనే మంచి ఔషధం, అదే తీవ్ర విషం కూడా. ఎక్కువైతే ఆలోచన చెడితే జీవితం అంతా విషము, ఆలోచన బాగుపడితే జీవితం అంతా అమృతము. దురదృష్టం కొద్దీ మన ఆలోచన పాడైంది. ఏమంటున్నా మనం? మానవ సేవయే కరెక్టా? మాధవ సేవ. ఇప్పటిదాకా చెప్పిన మాటలు మనం విన్నాం. మనుషులందరినీ ఎవరు పుట్టించాడు? మనిషి దేవుడు. ఈ చెట్లన్నీ ఎవరు పుట్టించాడు? ప్రకృతి. నువ్వా? ప్రకృతి. ప్రకృతి. జంతువులను ఎవరు పుట్టించాడు? ప్రకృతి. ప్రకృతి. పక్షుల్ని, అన్నిటిని ప్రకృతి. పశువులని, నీళ్ళని, నేలని, గాలిని, అన్నిటినీ ప్రకృతి పుట్టించింది. ప్రకృతికి ప్రాణం లేదు, భగవంతుడికి ప్రాణం ఉంటుంది. వీటన్నిటిని భగవంతుడు పుట్టించాడు. పుట్టించిన భగవంతుడికి ఇవన్నీ ఏమవుతాయి? బిడ్డలు. సంబంధం, సంతానం అవుతాయి. సంతానంలో ఒక సంతానం మిగతా సంతానాన్ని హింసిస్తే తల్లిదండ్రులకి ఇష్టమా? 2 పిల్లల్లో ఒక పిల్లాడి 2వ పిల్లవాడిని చావగొడితే మీకు సంతోషమా?